మరిగిపోతుంది, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇది ఇప్పుడు బాగా మరగాలి, బాగా మరిగితే కానీ మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళలేము. సో ఇది బాగా మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మరిగిపోతుందండి, బాగా మరిగిపోతుంది. ఇలాగే డైల్యూట్గానే ఉంటుంది, మరీ చిక్కగా సాంబార్లాగా ఉండదు. పప్పు పులుసు అంటేనే ఇలా డైల్యూట్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు, మాకు రుచికి తగినంత మేము వేసేసుకుందాం. అలాగే పప్పు పులుసు కాబట్టి కొంచెం పంచదార, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆవాలు మెంతుల పొడి కొంచెం, అలాగే కొంచెం సాంబార్ పొడి వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను పోపు వేసేస్తానండి. నేను పోపుకి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక్కసారి వెల్లుల్లిపాయలు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేశాను. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. ఒక్క నిమిషం అండి, ఇంగు పడట్లేదు. చూసారు కదండి, ఇంగు వేసేసినాను. ఇందాక ఓపెన్ చేసి ఉన్నా అది కొంచెం మూసుకుపోయిందన్నమాట. ఇంగు ఎక్కువ వేసుకోవాలండి, పప్పు పులుసు కానీ, పప్పులో కానీ, పచ్చళ్ళల్లో కానీ, సాంబార్లో కానీ ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఎప్పుడు చెప్పినట్టు ఎండు కారం ఒక 1/2 స్పూన్ వేసేసుకుని ఇలాగా రెడీ చేసి పెట్టేసుకుంటే అది మనం పప్పు పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇంకా వేరే కారం వేయక్కర్లేదు. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇందులో వేసిన కారం సరిపోతుంది. సో ఇంగు పోపు ఎక్కువ పెట్టుకోండి, చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకుని పోపు వేసుకుని ఇలాగే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా 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 ములక్కాడ సాంబార్ కదా, పప్పు పులుసు అదిరిపోతుంది. ఎంత అదిరిపోతుందో నేను చెప్పలేను. లాస్ట్లో మాత్రం కొంచెం కరివేపాకు, అలాగే ఎక్కువ కొత్తిమీర, తప్పకుండా కొత్తిమీర తెప్పించుకుని మరీ పప్పు పులుసు పెట్టుకోండి. ఇలా చేసేసుకోండి. అంతేనండి, అయిపోయింది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ పప్పు పులుసు అండి. ములక్కాళ్ళతో హ్యాపీగా ఎంతైనా తినేయచ్చు, 2 సార్లు తినేయచ్చు. దాని తర్వాత ఆవకాయ అన్నం ఏదో కలిపేసుకుని తర్వాత పెరుగన్నం తినేయచ్చు. అప్పుడా మాత్రం నంచుకోండి. మీ ఇంట్లో ఏముంటే అవి నంచుకుని తినండి, అద్దరిపోతుంది పప్పు పులుసు మాత్రం. ఇది ఒక్క నిమిషం మరిగాక నేను బంద్ చేసేస్తాను. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా 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 బాగుంటుంది పప్పు పులుసు. ములక్కాడ పప్పు పులుసు మాత్రం అద్దరిపోతుంది. చూస్తున్నారు కదా, దీని టెక్స్చర్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.